అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి మిమ్మల్ని విడిపించి కాపాడును. మనము నమ్మదగిన వారు కానప్పుడు కూడా దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, దేవుడట మనకి దుష్టుడి నుంచి కాపాడువాడు. దుష్టుడు ఎప్పుడు కూడా కీడు చేయాలని కోరుకుంటాడు. దుష్టుడు ఎప్పుడు కూడా హాని చేయాలని కోరుకుంటాడు. దుష్టుడు ఎప్పుడు కూడా మనకు గాయాలు చేయాలని కోరుకుంటాడు. దుష్టుడు ఎప్పుడు మనకి శ్రమల గుండా తీసుకెళ్ళాలని కోరుకుంటాడు. అయితే అలాంటి పరిస్థితిలో దెస్సలోనిక సంఘానికి పౌలు మహాశయుడు ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, దేవుడట మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడుతాడు. ప్రియులారా, నేను రాత్రి అంటాను, దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మనల్ని ఆదరించకపోతే, దేవుడు మనల్ని ఆదుకోకపోతే మనం హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్, హ్యాపీ న్యూ ఇయర్ అక్క, హ్యాపీ న్యూ ఇయర్ చిల్లని చెప్పం. దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు కాబట్టి నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు గుండగా వెళ్తున్నాం. దేవుడు మనల్ని బతికించాడు కాబట్టి నూతన వాత్సల్యంతో నింపబడ్డాం. దేవుడు మనల్ని నిలబెట్టాడు కాబట్టి నవనూతన కృపణ పొందాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ప్రియులారా, దుష్టుడి నుంచట దేవుడు మనల్ని కాపాడాడు.